రారమ్మ జనులారా రతనాలు దంచా పచ్చాని పందిట్లో తలువాలు దంచా కుసుమాంబ కుందెండ్లు చెరుకు రోకండ్లు చదిపూల జల్లేడ మలపూల చాట పాడుతూ పడతూలు పసుపు దంచంగా నలుగుకు రామయ్య నలుగుకు రామయ్య నలుగుకు నాకు కుదిరింది సంబంధం ఇంతకన్నా ఏముంది ఆనందం పత్రికలు పంచి అందరినింటికి రమ్మందా ఇంకా మనకు 4 కళ్ళంట ఇద్దరిది ఒకటే ఇల్లంట పూలు పండ్ల నుండి మొదలు 3 ముళ్ళ దాకా జరిగేది హరదినమే జన్మంతా జ్ఞాపకమే మనకు మనమే ఎంచుకున్న మధుర బంధమే మెరిసింది దగదగ మావిడి తోరణాలతో ఆడబిడ్డలంతా వేడుకై తరలేను ఐరేని కుండలతో ఎదురుకోళ్ళు ఆ మైల పొళ్ళు గట్టి మేళాల సవ్వడితో బంధుమిత్రులంతా సందడై చేరారు సంద్రమంత ప్రేమతో ఈ క్షణమున మనము ఇలన శివుడు పార్వతి జీవిత బడిలోన ఇదే మొదటి తరగతి జీలకర్ర బెల్లం కలుపుతుంది సోపతి కులుకులై కుమారి అయిపోతుంది శ్రీమతి కాటాకు పందిళ్ళు వాడ కట్టున సందళ్ళు విడివిడియా చుక్కలనే కలుపు ముక్కట లగ్గో మనకు లగ్గో ఓ లగలగ లగ్గో లగ్గో మనకు లగ్గో ఓ లగలగ లగ్గో డీజేల మోతల్లడికి చిక్క ఇళ్ళకు రాడాలి అంటుంది అక్క ఆ మాత్రం ఉండాలి మన ఇంటి నిక్క రెక్కలెత్తి ఆడుదాము ఎంచక్క రామతో చెయ్యాలి షాదీ అయినక్క ఆరతో తీయాలి పూరాయిలాగా ఎవడు చేసిందంట గీరెంచి పెట్టి ఎట్ల కొద్ది చెప్పుకుంటారు వెళ్ళి తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం శతమానం భవతి అంటుంది శ్రావణమా
వైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి. మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళి బొట్టులో 2 పుస్తెలు లక్ష్మీ పార్వతులు అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్లి వైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి. నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్లి వైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి. ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది అది ఒకే ప్రాణమై దంపతులిద్దరు ఉండాలంటుంది. చాలి చాలని ఆ